ఇటు తెలంగాణ విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోవడంపై సీఎం నివాసం దగ్గర బీజేపీ కార్యకర్తలు నిరసన బాట పట్టారు. సీఎం ఇంటిని ముట్టడించడానికి బీజేపీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకుని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు. భారతీయ జనతా పార్టీ మహిళలు మా హక్కులు మాకు కాకుండా చేసిరు. మా మహిళల రోడ్ల మీద ఊపించకపోతే మేము భారతీయ జనతా పార్టీ మహిళలమే కాదు, మాకు మా హక్కులు కాలేదు. మీరు దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. మహిళల పైన మహిళా బిల్లు మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసం దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం నివాసం దగ్గర బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సీఎం ఇంటిని ముట్టడించడానికి బీజేపీ మహిళా కార్యకర్తలు ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే నేతల్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ వచ్చారు. కానీ కార్యకర్తలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఇలా రేవంత్ నివాసం దగ్గర నిరసన బాట పట్టడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బీజేపీ మహిళా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఎలేందర్, ప్రస్తుతం సీఎం రేవంత్ నివాసం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో ఒక 5 నిమిషాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మహిళా మోర్చా నేతలు సీఎం ఇంటి దగ్గరకు వచ్చి నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఇంటి ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళని రోడ్డు మీద అడ్డుకొని వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. దాదాపుగా ఒక 50 మంది వరకు మహిళా మోర్చా నేతలు పూర్తి స్థాయిలో నిరసన తెలిపేందుకు, అంటే నిన్న జరిగినటువంటి ఓటింగ్కి సంబంధించి వ్యతిరేకంగా ఓటింగ్ వేసినందుకు నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి కార్యాలయం వద్ద కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా నిరసన తెలిపేందుకు భారీ స్థాయిలో మహిళా మోర్చా నాయకులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక 10-15 నిమిషాలు పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సీఎం ఇంటి చుట్టుపక్కల 4-5 రూట్లు ఉంటే 4-5 రూట్లలో కూడా పోలీస్ బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళనీయకుండా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా మహిళా లోకానికి ఇది ఒక అన్యాయం చేసింది విపక్ష పార్టీలు అన్నీ కలిసి కూడా. దశాబ్దాలుగా కలగంటున్నటువంటి ఒక కళను సాకారం చేసుకునే టైంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా విపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకమై ఇట్లా దీన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సీఎం ఇంటి దగ్గరికి, ఇంటి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. రోడ్డుపై నుంచి ప్రస్తుతం మనం చూసినటువంటి బ్యారికేడ్స్ వరకు కూడా వాళ్ళు దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో వాళ్ళని అక్కడికక్కడే అడ్డుకొని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ఈ 3 రోజుల పాటు బీజేపీ నిన్న జరిగినటువంటి ఓటింగ్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలో కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులలో. సో ఈ నిరసన కార్యక్రమాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో మహిళా మోర్చా నాయకులు ఇక్కడ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపట్లో ఈ బీజేపీ యువ మోర్చా నాయకులు కూడా వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు. కాబట్టి సో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీఎం ఇంటి దగ్గర.